హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 మంత్స్ తర్వాత మేమైతే విజయవాడ దగ్గరలో ఉన్న మంగళగిరి టెంపుల్కి అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడ తీసుకున్న వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంటుంది అనేది. సో ఇంకా మేమైతే ఫస్ట్ ఖమ్మం నుంచి విజయవాడకైతే ట్రైన్లో వెళ్ళాము. అక్కడ రీచ్ అయిన తర్వాత కొండపైకి ఆటోలు ఉంటాయి, మనం కాలినడక ద్వారా కూడా వెళ్ళొచ్చు దగ్గర. కాకపోతే మేము వెళ్ళింది అప్పుడు ఎండలు బాగా ఉన్నాయి. సో ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము, ఎందుకంటే కాళ్ళకి చెప్పులు ఉండవు కదా దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళేటప్పుడు. సో ఇంటి దగ్గర నుంచి కూడా మేము వితౌట్ చెప్పులతోనే ట్రావెల్ చేసాము. సో ఇంకా మేమైతే కొండపైకి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే టిఫిన్ చేసాము, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము విజయవాడకి. సో ఇంకా మేము టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి టిఫిన్ చేసి ఫ్రెష్ అయిపోయాము, ఎందుకంటే ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ చేసి దేవుడి దర్శనానికి వెళ్ళకూడదు కదా. సో ఇంకా మేము ముందే తినేసి స్టార్ట్ అయిపోయాము కొండపైకి. సో ఇంకా దర్శనానికి అయితే మేము అందరం స్టార్ట్ అయిపోయాము. మస్తు ఎండలు అనమాట. సో ఇంకా కృష్ణానది దగ్గర అయితే వాటర్ కాబట్టి చాలా అంటే చాలా కూల్గా ఉంది. సో ఇంకా మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే గుళ్ళో అయితే వీడియోస్ తీయలేకపోయాం, ఎందుకంటే ముందే మొబైల్స్ అనేది ఆఫ్ చేసేసి కింద స్టోర్ చేసుకోమంటారు. సో ఇంకా మేము ఒక మొబైల్ని అయితే సీక్రెట్గా తీసుకెళ్ళాము. టెంపుల్ బయట మాత్రమే మేము వీడియోస్ తీసాము. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొండపై నుంచి కిందికి దేవస్థానం బస్సెస్ మనకి ఉంటాయన్నమాట రెడీగా. సో ఇంకా బస్సెస్లో వచ్చేసి విజయవాడ స్టేషన్కి అయితే మేము వెళ్ళిపోయాము. బస్ స్టేషన్ నుంచి మంగళగిరికి మనకు డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి. సో ఇంకా మేము మంగళగిరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు నేను చూపిస్తాను టెంపుల్ అనేది. చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడికి ఎందుకు వెళ్తారని కూడా చెప్తాను నేను. ఇక్కడ వచ్చేసి పానకాల నరసింహస్వామి టెంపుల్ అనమాట. స్వయంభు అంటే వెలసిన దేవుడు అనమాట. సో ఇక్కడ నుంచి కొండపైకి టోటల్గా స్టెప్సే ఉంటాయి. ఆ కొండపై నుంచి చూస్తే మంగళగిరి మొత్తం మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంకా అక్కడ ఆలయం మాత్రం ఎగ్జాక్ట్లీ 4 o'clockకి డోర్స్ క్లోజ్ చేస్తారంట. సో ఇంకా మేము ఫాస్ట్గా దర్శనానికి అయితే అందుకున్నాము. మేము ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము స్టెప్స్ ద్వారా వెళ్ళడం అయితే కరెక్ట్ అని చెప్పేసి మేము స్టెప్స్ ద్వారా అయితే వెళ్ళాము. మనకి రోడ్ అంటే వెహికల్స్ కూడా అలౌడ్ ఉంటాయి పైకి, కొండపైకి. సో ఈచ్ పర్సన్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటారు. సో మేము అయితే కాలినడక ద్వారానే వెళ్ళాము. సో ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మధ్యలో చిన్న దేవుళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయి. సో అక్కడ మేము దర్శనం తీసుకొని అలా చిన్నగా అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ మటుకే మనకి ఫోన్స్ ఎలా ఉంటాయి. సో ఇంకా లోపలైతే ఫోన్స్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకొని జోబులో పెట్టుకోవాలి. సో ఇంకా అక్కడ అయితే నరసింహస్వామిది మౌత్ అనేది అంటే నోరు ఓపెన్లో ఉంటుందన్నమాట. అక్కడ మనకి పానకం ఇస్తారు, దేవుడి నోట్లో పోయాలి. కొంచెం ఉంచి మనకి దాన్ని ప్రసాదంగా ఇస్తారు. అక్కడ విశేషత ఏంటంటే ఎంత పానకం ఉన్నా కూడా ఒక చీమ ఒక ఈగ మాత్రం అస్సలు రావు. నేనైతే అవి చూశానమాట. ఎక్కడ చూసినా కూడా అవి అయితే కనిపించవు. అక్కడ విశిష్టత అదే అనమాట. సో ఇంకా దర్శనం అయితే తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం. రిటర్న్ వచ్చే దారిలో ఇలా పరమశివుడు పెద్ద స్టాచ్యూ ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడ కూడా దర్శనం తీసుకున్నాము. మా మమ్మీ, మా డాడీ, నేను, మా హస్బెండ్ అలా చిన్న ఫొటోస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా ఎత్తుగా ఉంటుంది పరమశివుడి స్టాచ్యూ అనేది. సో ఇక్కడ కూడా దర్శనం తీసుకొని కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కూడా దర్శనం అయితే తీసుకున్నాము. ఇక్కడ మాత్రం ముందే మొబైల్ చేయాలి, అసలు వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ అస్సలు ఇవ్వరనమాట. సో ఇంకా ముందే ఇచ్చేసాం కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకోలేదు. ముందు గోపురం ఒకటే చూపిస్తున్నాను. సో లక్ష్మీ నరసింహస్వామి విశిష్టత ఏంటంటే మనం కోరిక కోరుకొని ఆ దేవుడి నోట్లో కనుక పోస్తే మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందని చెప్పారు అక్కడ. సో నేనైతే ఒక కోరిక కోరుకున్నాను, నాకైతే నెరవేరింది ఇప్పుడు. సో నేను మళ్ళీ ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తీసుకుంటే నా మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇంకా ఇంతే. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.